హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఈజ్ నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసుని మనం సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేసుకుంటే ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది మాత్రం అదిరిపోద్ది అసలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ నేనైతే 1 kg చేపలు తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ అందులోకి ఆనియన్, టమోటా తీసుకున్నాను. నేనైతే బెండకాయలు కూడా వేస్తున్నానండి. చేపల కర్రీలో బెండకాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, చేపలని ఫ్రెష్గా అయితే నీట్గా తెప్పించుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 టమోటా తీసుకున్నాను. అలాగే బెండకాయలు అయితే మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. చేపల కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ అండి. మామిడికాయ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చింతపండు, మీ చేతికి ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు అయితే వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని మనం బాగా కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ అనేది ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందో. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటా కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. టమాటా త్వరగా ఉడకడానికి మనం అందులో ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాము. సాల్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్, టమాటా అనేది ఎంత బాగా కుక్ అయిందో. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని అందులో జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనము పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము. చేపల కూరలోకి కొంచెం చింతపండు, రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. పులుసు ఎక్కువ వేస్తాం కాబట్టి, అలాగే మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెము. చూసారు కదండి, ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. నెక్స్ట్ అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా ఒక 1/2 అవర్ ముందైతే నేను నానబెట్టుకున్నానండి. అప్పుడైతే బాగా నానుతుందని. నెక్స్ట్ నేనైతే అందులో గుజ్జంతా తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. గుజ్జు అనేది మనం చిక్కగా వేసుకొని నెక్స్ట్ అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కలిపేటప్పుడే వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. చూసారు కదండి, వాటర్ అనేది ఇలా చింతపండు గుజ్జు వేసేసుకున్నాను.